మిర్యాలగూడలో మున్సిపల్ చైర్మన్ సోదరి రాయపుడి భవానీ ప్రెస్ మీట్ సర్వే నంబర్ 711లో గల 22 గుంటల భూమిని 2012లో కొనుగోలు చేశాం. మేము ప్రభుత్వ భూమిలో 3 ఫీట్లు వెళ్లామని ఎంఆర్ఓ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా భూమి ఏర్పాటు చేసుకున్న ప్రహారీ గోడ గేట్ను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా పరువు తీసే విధంగా ఎంఆర్ఓ ప్రవర్తన ఉంది. మాకు మిచ్చెట్టు తిప్పిన ఫినిషింగ్ నష్టం చేశారు. మాకు యథావిధిగా మాకు గేట్ ఏర్పాటు చేయాలి. మాకు మళ్లీ పర్మిషన్ ఇవ్వాలి. లేకుంటే మాకు ఏమైనా జరిగితే ఎంఆర్ఓనే బాధ్యత వహించాలన్నారు. మిర్యాలగూడ పట్టణ ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం. నా పేరు రాయపుడి భవానీ, మిర్యాలగూడ పట్టణ వాస్తవ్యురాల్ని. నేను చాలామందికి మిర్యాలగూడ పట్టణంలో సుపరిచితురాల్ని. ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎప్పుడు కూడా ముందుంటాను, అలా సుపరిచితురాలు. కానీ ఈరోజు ఒక ఆవేదనతో, ఒక బాధతో మీ ముందుకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పేది ప్రతి ఒక్కరు కూడా వినండి. నేను ఇక్కడ మిర్యాలగూడ పట్టణంలో బైపాస్లో 2012లో 22 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. మాది బిజినెస్ ఫ్యామిలీ. ఒక రూపాయి కూడబెట్టుకొని మేము ఆ భూమిని కొనుక్కున్నాం. అలాంటి భూమిలో 4 సంవత్సరాల క్రితం మేము టెంపరీగా గోడ పెట్టుకొని గేట్ పెట్టుకోవడం జరిగింది. దానికి మున్సిపల్ పర్మిషన్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది. మేము ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కూడా కడుతున్నాం మున్సిపాలిటీకి. అలాంటి జాగాని నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా గోడ కూలగొట్టేసి గేట్ అంతా నాశనం చేసేశారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. గోడ మీద మా పేరు, ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాంటిది మాకు చెప్పకుండా ఎవరో చెప్తే మా బాబు ఇక్కడికి పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. వచ్చిన క్రమంలో అడిగారు, మాకు 1 గంట టైం ఇవ్వండి సార్, మేము పక్కకు జరుగుతామంటే ఏంది నీకు ఇచ్చేది, నేను నీకు అవసరం లేదు, ఎక్కువ తక్కువ మాట్లాడితే క్రిమినల్ కేసు పెడతా అని చెప్పి మాట్లాడటం జరిగింది. అంటే ఒక ఆఫీసర్ మాట్లాడే విధానం ఇదేనా అన్నది నాకు తెలియదు. మీరు ప్రజలు చెప్పాలి, మీడియా సోదరులు చెప్పాలి. ఇలానే మాట్లాడతారా ఒక ఆఫీసర్, ఒక కామన్ మ్యాన్తో ఇలానే మాట్లాడతారా? మేము ఏమైనా కబ్జా చేసినామా, హత్యలు చేశామా, ఏమైనా చేశామా? అలాంటి చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఇప్పుడు నాది 3 ప్రశ్నలండి. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు ఆస్తి నష్టం కలిగించారు. ప్లస్ ఈ 3 అడుగుల కోసం ఇక్కడ బోర్డు పెట్టారండి. ఈ 3 అడుగులలో కాంప్లెక్స్లు కడతారా, థియేటర్లు కడతారా, ఇల్లులు కట్టుకుంటారా? ఇది అవసరమా? ఈ 3 అడుగుల బోర్డు పెట్టి మా పర్సనల్ ఇమేజ్ని బాగా దెబ్బకొట్టారు. ప్లస్ మేము ఏదైతే 3 అడుగులు ముందుకు వచ్చామనో మేము 3 అడుగులు లోపలికి జరిగి మేము గేట్ పెట్టుకుంటాం. మళ్ళీ యథా ప్రకారం గేట్ పెట్టుకోవాలి. మరి ఈ ఫెన్సింగ్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడ కూడా మోరీల మీద ఎవరు స్లాబ్లు వేసుకొని నడవట్లేరా? నా ఒక్కదానికే ఎందుకు ఈ కొత్త పద్ధతిని అలవాటు చేశారు? ఇది పద్ధతి, ఇది రూల్ అనుకుంటే మిర్యాలగూడ పట్టణంలో మొత్తం మోరీల చుట్టూ మీరు కాలువలు పెట్టండి, కాలువల చుట్టూ ఫెన్సింగ్లు పెట్టి చూపియండి. సో నా ఇమేజ్ని దెబ్బకొట్టారు. సో నేనేం చెప్తున్నా అంటే, నాకు 22 గుంటల జాగలోకి ఇటు నుంచి పోకుండా లోపలికి నేను తీసుకొని చావమంటున్నారా మమ్మల్ని? మాకు ఎలాంటి ఏదైనా జరిగితే ఇలా ఇబ్బందులు పెడితే మేము రేపు ఫ్యూచర్లో చేసేది అదే పని. అలాంటిది జరిగితే ఎంఆర్ఓ గారే కారణం. మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం అండి, 2012లో నేను కొనుక్కున్నాను. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ మీద కక్ష సాధింపుగా వాళ్ళ అక్కనైనా నిన్ను నా మీద సాధిస్తున్నారని చెప్పేసి మొత్తం మిర్యాలగూడ మొత్తం నడుస్తుంది ప్రచారం. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు. ఎవరు నాయకులు వెనకాల ఉండి నడిపిస్తున్నారో నాకు తెలియదు, చేస్తున్నారో లేదో. కానీ నేను ఒకటే చెప్తున్నా, నిజంగా అలాంటి పని చేసే వాళ్ళు ఉంటే మాత్రం నేను దయచేసి చెప్తున్నా, మేము ఒక పొలిటికల్ లీడర్కి సోదరుని అయినంత మాత్రాన నేను ల్యాండ్ కొనుక్కోవద్దా? మాకు కొనుక్కునే హక్కు లేదా? మీరేమైనా ఉంటే పర్సనల్ విషయాలు ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళ మీద మీరు చూసుకోండి. సభాముఖంగా మీ అందరి పత్రికాముఖంగా నేను చెప్తున్నాను, మీరు అలాంటి ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి. 2012లో కొనుక్కున్నా. నేను 2012లో రిజిస్ట్రేషన్ ఉంది నాకు. 4 సంవత్సరాల నుంచి నేను గోడ కట్టించుకున్నా, గేట్ కట్టించుకున్నా. అప్పుడు లేనిది ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్గా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? దయచేసి మాకు ఈ 3టికి సమాధానాలు కావాలి. మేము 711 సర్వే భూమిలో మేము ఉన్నాం. మీరు పక్కదన్నారు, మమ్మల్ని జరగమని చెప్పండి న్యాయంగా. మేము చట్టాన్ని గౌరవించే వాళ్ళమే, ఒకరికి సాయం చేసే వాళ్ళమే, కానీ ఎవరి సొమ్ము తినే వాళ్ళం కాదు. ప్రజలందరికీ కూడా తెలిసి ఇది. దయచేసి నేను మరీ చెప్తున్నాను, ఏమైనా భార్గవ్కి నాకు అంటే అక్క తమ్ముడు అన్న బంధుత్వమే తప్పించి ఆస్తుల పరంగా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నా ఆస్తి, నేను కొనుక్కున్నా. నా భర్త కష్టపడి సంపాదించి బిజినెస్ చేసుకొని మేము కొనుక్కున్నాం. మొదటి నుంచి మాది బిజినెస్ ఫ్యామిలీ. మిర్యాలగూడ పట్టణంలో
అందరికీ తెలుసు. ఎంఆర్ఓ గారు ఇట్లా మాట్లాడటం సబబుగా లేదు. ఈ రోజున 2.5 లక్షలు 3 లక్షల న్యాయం మాకు నష్టం చేశారు. అయినా సరే 1 సంవత్సరం కష్టపడితే మళ్ళీ మాకు వస్తే మాకు ఆ నమ్మకం ఉంది మా మీద. నేను కోరేది మా పర్సనల్ ఇమేజ్ని ఎందుకు దెబ్బ కొడుతున్నారు మీరు, మాకు అర్థం కావట్లేదు. మీరు ఇలాగే చేస్తే మాకు ఇలా మళ్ళీ గేటు పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ కావాలి. మేము పర్మిషన్ ఇవ్వకపోతే నేను ఇక్కడ కూర్చొని కూడా నిరాహార దీక్ష చేస్తాను, చచ్చేంతవరకు చేస్తాను. ఎందుకంటే న్యాయం నా సైడ్ ఉంది, నాకు తెలుసు. దయచేసి మీడియా సోదరులు ఇదందరూ గమనించుకోవాలి. అందరికీ తెలిసే విధంగా మీరు ఇది అందరికీ తెలియపరచండి. అందరి దగ్గరికి వెళ్ళేటట్టుగా రీచ్ అయ్యేటట్టుగా చేసి నాకు న్యాయం చేయండి. సబ్ కలెక్టర్ గారికి కూడా నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఇచ్చొచ్చాను. నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, అమ్మ నాకు తెలియదు దీని గురించి, నేను పరిశీలిస్తాను, మళ్ళీ 4-5 రోజుల తర్వాత వచ్చి కలవమన్నారు. నేను మళ్ళీ వెళ్ళి కలుస్తాను. మళ్ళీ సార్ ఏం చెప్పారో వచ్చి మళ్ళీ మీడియా సోదరులు కూడా నేను చెప్తాను. దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి. థ్యాంక్ యూ.